ప్రెస్ మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజున దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జలప్రదాయిని దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ చివరన పూర్తి చేసి జిల్లా రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి నిన్న వారు ప్రకటించారు. ఇదే ప్రకటన 2024 ఆగస్టు 31న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి కూడా ఆగస్టు 31, 2024న అదే దేవాదుల ఇంటెక్ వెల్ గోదావరి నది తీరాన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో సమీక్షించి ఆనాడు కూడా ప్రకటన చేసి వచ్చే మార్చి 31, 2026కు పూర్తి చేసి జిల్లాలో ఉండబడినటువంటి రైతులందరికీ సాగునీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ తరఫున వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన దాన్ని ఉటంకిస్తూ ఆ తర్వాత జరిగిన నిండు అసెంబ్లీ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ప్రకటనను స్పష్టంగా ప్రకటించారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? నిన్న మీరు వరంగల్ గడ్డ మీద పవిత్ర గోదావరి నదీ తీరాన మీరు సేద తీరడానికి వచ్చిల్లా, విహారయాత్రకు వచ్చిల్లా? 50 నిమిషాల పాటు మీ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో, తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసినో 2 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహరు లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే పండబెట్టినటువంటి దేవాదులను మీరు ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళన వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటన మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. 100కు 100% నిజం. మొన్న ఏమన్నాడు? 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు. ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటుంది. ఇవాళ దేవాదుల పోయిన 2024లో
మీ మంత్రుల బృందం కానీ మీరు కేబినెట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో మీరు ప్రకటించిన ప్రకటన 17,000 కోట్లతోటి సంపూర్ణంగా పూర్తి చేస్తామన్నారు. 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో చెప్పకుండా